ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు తర్వాత బర్త్డే పార్టీస్కు తర్వాత చిన్న చిత్క ఈవెంట్స్ అండ్ పబ్లిక్ షోస్కి ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడ నేను కింద ఒక నెంబర్ అయితే చూపిస్తాను. ఆ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు ఈవెంట్స్కు ఇలా ఏవైనా మీరు ఆర్కెస్ట్రాస్ అంటే లైవ్ సింగింగ్ ఈవెంట్ ఏవైనా మీరు పెట్టదలుచుకుంటే డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడున్నా వీళ్ళైతే మీకు వచ్చి ఆర్కెస్ట్రాస్ అయితే చేస్తారనమాట. మీకు ఒకవేళ ఇలాంటి ఫంక్షన్ కావాలంటే డెఫినెట్గా వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు నంబర్ అయితే ఇక్కడ కింద చూపిస్తున్నాను. ఆ యొక్క నంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏ ఫంక్షన్ కావాలన్నా మీరు ఇన్స్టాంట్గా అయితే పొందొచ్చు అనమాట. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ. ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో మన యొక్క ఇండియాలో చూసినట్టయితే Vivo Y51 మొబైల్ అయితే లాంచ్ చేస్తారు అనమాట. అక్కడ దాని యొక్క ప్రైస్ చూసినట్టయితే 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 17,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఇక్కడ 18,000 రూపీస్కి 10 రూపీస్ అయితే తగ్గించి పెట్టారనమాట. మరి 18,000 రూపీస్ పెట్టి కొనదగ్గ మొబైల్ ఈ Y51 అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దీనికంటే మనకు బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అండ్ దీని యొక్క కెమెరా ఎలా ఉంటుంది, తర్వాత బ్యాటరీ ఎలా ఉంటుంది, తర్వాత గేమింగ్ కోసం యూజ్ అవుతుందా లేదా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. మీ యొక్క ప్రతి డౌట్ని నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకసారి మీరు ఇక్కడ ఫోటోలో అయితే అబ్జర్వ్ చేయండి. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ యొక్క కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది మనకు కొంచెం బాగా డిజైన్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చూసినట్టయితే మనకు Vivo X50 Proలో ఏ విధంగా కెమెరా మాడ్యూల్ ఉందో సో అదే విధంగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు ఎటువంటి పంచోల్ కెమెరా ఉండదు. దీంట్లో వచ్చేసి మనకు వాటర్ డ్రాప్ నాస్తో ఈ యొక్క కెమెరా రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మౌంటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్ చూసుకుంటే మీకు లుక్ ప్రకారం మాత్రం చాలా సూపర్గా అద్దరిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు అనమాట. ముందుగా చూసినట్టయితే ఈ యొక్క Vivo Y51 దీని యొక్క థిక్నెస్ అండ్ దీని యొక్క మొబైల్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క మొబైల్ థిక్నెస్ చూసినట్టయితే మనకు 8.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క మొబైల్ కంప్లీట్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 188 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పాలికార్బోనేట్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా ఇది మనకు గ్లాస్ లాగానే కనిపిస్తుంది, కాకపోతే ఇది గ్లాస్ అయితే కాదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే లైట్ వెయిట్ మొబైల్ అట్ ది సేమ్ టైం మీకు చాలా స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే లైట్ వెయిట్ మొబైల్ని ఇష్టపడతారో వాళ్ళకైతే Y51 అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే ముందుగా మనం దీని యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.53 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ HD+ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు 88,000 రూపీస్కి సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది డెఫినెట్గా అయితే పెట్టాలి. కాకపోతే వీళ్ళు మళ్ళీ IPS డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. సో ఇంత వర్త్ అయితే కాదు ఈ యొక్క ప్రైస్కి. తర్వాత దీనికి చూసినట్టయితే మనకు 21:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో పర్లేదు, మనకు ఫింగర్ ప్రింట్ కూడా అంత స్పీడ్గా ఉండదు, మరీ అంత స్లోగా ఉండదు. మీకు మీడియం సెగ్మెంట్లో అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు, డిస్ప్లే అయితే బాగా ఇచ్చారు. కాకపోతే బడ్జెట్ సెగ్మెంట్లో ఇచ్చింటే ఈ యొక్క డిస్ప్లే అనేది హైలైట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ మనకు ప్రైస్ 18,000లో మనకు అక్కడ సూపర్ అమోల్డ్ డిస్ప్లేస్ మ్యాక్సిమం అయితే వస్తాయి. సో డిస్ప్లే పరంగా కొంచెం నెగిటివ్ విషయాన్ని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే దీని యొక్క కెమెరా దీంట్లో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క వాటర్ డ్రాప్ నాస్తో అయితే ఉంటుంది అనమాట. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.8 అపాచర్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇదే మీకు మెయిన్ మెగాపిక్సెల్ కెమెరా అనే చెప్పుకోవచ్చు. తర్వాత దానికి అనుకుని మనకు 8 మెగాపిక్సెల్ ఈ యొక్క కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2MP వచ్చేసి మనకు మ్యాక్రో షాట్స్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. ఈ యొక్క కెమెరాతో మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే యూజ్ చేయొచ్చు. ఇందులో మీకు ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదనే చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే మీరు ఏవైనా వీడియోస్ ఇవన్నీ తీస్తుంటారు కదా, సో అవుట్పుట్ ఏదైతే ఉందో మీకు స్మూత్గా అయితే ఉండదు, ఎలా తీసారో అలాగే షేకీగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క EIS సపోర్ట్ ఒకవేళ మీకు ఫ్యూచర్లో వస్తే డెఫినెట్గా అవుట్పుట్ అనేది మీరు ఎంత షేకీగా తీసినా అవుట్పుట్ వచ్చేసి మీకు హ్యాండ్ హెల్డ్ అంటే గింబల్ యూజ్ చేసిన విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ కెమెరా అయితే చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే వీడియోస్ ఎవరైతే ఎక్కువ తీస్తుంటారో సో వాళ్ళకైతే అంత మంచి మొబైల్ కాదనే చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 16 మెగాపిక్సెల్తో వచ్చిన వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మీకు f2.0 అపాచర్తో అయితే ఉంటుంది. అండ్ దీంతో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే మీ యొక్క వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కెమెరాకి నేను ఒకవేళ ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే 100 out of 85 అయితే ఇస్తాను. సో దీని ద్వారా ఈ యొక్క కెమెరా ఎలా ఉండబోతుంది అనేది ఇంకా కంప్లీట్గా మీ పైన అయితే వేస్తున్నాను అనమాట. సో మీకు పర్లేదు, కెమెరా పైన ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదన్నమాట. దీంట్లో మనకు అద్భుతమైన కెమెరా ఇచ్చారనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 665 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 11 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది మనకు మరీ అంత హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ కాదు, మరీ అంత లో ఎండ్ ప్రాసెసర్ కాదు, ఒక మీడియం సెగ్మెంట్ మంచి ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఇది మీరు పెద్ద గేమ్స్ ఆడతానంటే మాత్రం ఈ యొక్క ప్రాసెసర్ అయితే మీకు అస్సలు సపోర్ట్ చేయదనే చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ కోసం పబ్జీ, ఫ్రీ ఫైర్ చెప్పాలంటే ఈ యొక్క గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు నార్మల్ సెట్టింగ్స్ అంటే మీడియం సెట్టింగ్స్లో ఆడినప్పుడు మాత్రమే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రేస్ కావు. లేదు మీరు అల్ట్రాలో ఎక్స్ట్రీమ్లో ఆడుతానంటే మీకు ఖచ్చితంగా ల్యాగ్ అయి కూర్చుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు మొబైల్ కూడా హీట్ అయితే అవుతుంది అనమాట. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మనకు Android 10 అప్డేట్తో ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు FunTouchOS 11 లేటెస్ట్ అప్డేట్తో అయితే రాబోతుంది. అండ్ ఫైనల్గా దీని యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Adreno 610 యొక్క జీపీ అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కొంచెం నార్మల్గా ఎవరైతే గేమింగ్ ఆడతారో వాళ్ళకైతే సూట్ అవుతుంది. లేదు నాకు గేమింగ్ కోసమే అస్తమానం నేను గేమ్స్ ఆడతాననే వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే సూట్ కాదనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుంది. ప్లస్ దీంట్లో మనకు అంతేకాక డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అట్ సేమ్ టైం మీరు ఒక మెమరీ కార్డ్ అయితే సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు 128GB కూడా నాకు తక్కువ వస్తుందనే సిచ్యువేషన్లో ఈ యొక్క డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఏదైతే ఉందో సో దీని ద్వారా మీరు సపరేట్గా ఇంకొక మెమరీ కార్డ్ అది కూడా 512GB వరకు ఏదైనా వేసుకొని ఈ యొక్క స్టోరేజ్ అనేది పెంచుకునే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఒక మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు మ్యాక్సిమంగా ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. ఈ యొక్క యాప్స్ అనేవి ఓపెన్ చేస్తుంటారు కదా, మీకు మ్యాక్సిమం చాలా తొందరగా ఓపెన్ కావడానికి ఈ యొక్క 8GB ర్యామ్ అనేది అక్కడ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. మీకు డెఫినెట్గా బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంటుంది. మీకు 1 డే పక్కాగా ఫుల్ ఛార్జింగ్ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూసుకున్నట్టయితే మనకు నియర్లీ 2 hours లోపల కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది. అండ్ మీకు ఛార్జింగ్ కోసం Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క పిన్ అనేది మీరు ఎటువైపు తిప్పిపెట్టినా సరే మీ యొక్క మొబైల్ అయితే ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాక దీంట్లో మనకు 3.5mm జాక్ కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో మేజర్గా ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలి కాబట్టి ఈ యొక్క Y51 అనేది అక్కడ మనకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 2 కలర్స్ అయితే వచ్చాయి. ఆ కలర్స్ అనేవి కంప్లీట్గా మీ బిహేవియర్ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇదే కలర్ తీసుకోమని అయితే చెప్పలేను అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చూసినట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 17,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి 17,990 రూపీస్ పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే నేను ఖచ్చితంగా కాదనే చెప్తాను. దీనికంటే మనకు చాలా బెస్ట్ మొబైల్ పోకో X3 అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే అది చూసినట్టయితే అది కూడా మనకు సేమ్ 17,000 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఒక 1000 రూపీస్ తక్కువే అనమాట. దేనికంటే అక్కడ చూసినట్టయితే మనకు 6.67 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారనమాట. ఇందులో మనకు డిఫాల్ట్గా 60Hz మాత్రమే ఇచ్చారు. అక్కడ చూసినట్టయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. తర్వాత పోకో X3లో చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో చూసినట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా మాత్రమే అండ్ దట్ టు బి మనకు 48 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే దాంట్లో వచ్చేసి మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో చూసినట్టయితే 16 మెగాపిక్సెల్ మాత్రమే. అండ్ దాంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 732G ఆ యొక్క గేమింగ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క 665 ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇది మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. తర్వాత దాంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ అనమాట. అండ్ దాంట్లో చూసినట్టయితే మీకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో చూసినట్టయితే మనకు కేవలం 18 watts మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు అన్ని అడ్వాంటేజెస్ మొత్తం పోకో X3లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క Vivo Y51ని స్కిప్ చేసి మీరు పోకో X3 అయినా తీసుకోవచ్చు, లేకపోతే Realme 7 Pro అయినా తీసుకోవచ్చు. నేను డెఫినెట్గా ఒక కంపారిజన్ వీడియో అయితే చేస్తాను ఈ యొక్క పోకో X3 అండ్ ఈ యొక్క Vivo Y51 పైన. మీకు అప్పుడు ఇంకా బాగా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మీరు 18,000 రూపీస్ పెట్టి ఈ యొక్క మొబైల్ కొంటానంటే నేనైతే అస్సలు ఒప్పుకోను. మీరు పోకో X3 మీకు చాలా బెటర్ మొబైల్ అయితే చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Vivo Y51 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.